నీ హృదయాన్ని సిద్ధపరచుకొని రావాలి. అసలు నువ్వు దేవుని సన్నిధిని తీసుకొని రావాలండి మందిరంలోనికి. నువ్వు వచ్చినప్పుడు మహిమ ప్రవేశించాలండి నీతో పాటు. ఇక్కడున్న సేవకుడికి తెలిసిపోతుంది ఎవరు సిద్ధపడి వస్తున్నారు, ఎవరు మహిమను తీసుకొని వస్తున్నారు సంఘంలోనికి, ఎవరు ఆకలితో వస్తున్నారు. ఈ దొడ్డిలోనికి నువ్వు ఎలా వస్తున్నావు, నీకు ఇచ్చిన స్వేచ్ఛను ఎలా వాడుకుంటున్నావు, మందిరంలో పనులు చేయడానికి, పరిచర్య చేయడానికి, ఆ వాక్యం వినడానికి ఆశతో ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. ఈ దొడ్డిలోనికి నీ వచ్చినప్పుడు కలిగేటువంటి మరొక ప్రయోజనం ఏంటంటే సహవాసము అనేటటువంటిది. కొంతమంది ఏమో ఇంట్లో కూర్చొని సోఫాల మీద ఛానల్స్ మార్చుకుంటా వింటూ ఉంటారు. కానీ దేవుని నియమం సమాజముకు కూడుట మానవద్దు. ఒకరినొకడు ప్రేమలో పురికొల్పుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఎడిఫై వన్ అనదర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఎడిఫిస్ అంటే పెద్ద భవనం. ఎడిఫై అంటే నీ 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 సంఘంలో ఉండే నీ సహోదరుడి జీవితాన్ని, నీ సహోదరి జీవితాన్ని, నీ సంఘంలో ఉండే కుటుంబాన్ని నువ్వు ఒక బిల్డింగ్ కట్టినట్టుగా కట్టు. కొలసి 2లో ఉంటుంది. మీరు దేవుని ఇంటి వలె యాజ్ అన్ ఎడిఫిస్ యు ఆర్ బీయింగ్ బిల్ట్ ఇన్ క్రైస్ట్. ఎఫెసీలో ఉంటుంది, కొలసీలో ఉంటుంది. సంఘానికి ఎందుకు వస్తాం మనం? విమర్శించడానికి, తప్పులు పట్టుకోవడానికి లేదు. అసలు ఇంకొకళ్ళు నీ మనసు గాయపరచకపోతే క్షమించడం అనేది నీకు ఎట్లా వస్తుంది? సంఘంలో వాళ్ళని గాయపరిచారండి, సేవకుడు నన్ను తిట్టాడండి, ఎట్లా వస్తుంది నీకు? క్షమించే అవసరం లేనప్పుడు ఓ బుడ్డపిల్ల కనుక ప్రార్థన చేసినట్టు సహనం గురించి ప్రసంగం చేస్తే దైవ సేవకుడు ఆ బుడ్డతో ముందు కూర్చొని అందరికంటే పెద్ద ప్రార్థన, నాకు ఇప్పుడే కావాలి యేసయ్యా సహనం, అడిగితే ఇస్తానన్నావు అంటే అసలేదన్నమాట దాని దగ్గర. ఇప్పుడే అడ్డు తక్షణ అదేంటి, అది స్విచ్ నొక్కటమా? నొక్కంలోనే నీళ్ళు పారుతా, నీ పంపులో నీళ్ళు వస్తూ ఉంటాయి. అది సహనం ఎట్ట అవుతుంది? అది సంఘంలోనికి వచ్చినప్పుడు ఏమండి, అసలు ఒకరొకరు నీ జీవితంలో ఏమున్నాయో దేవుడు నాకు చెప్తాడు, నా జీవితంలో ఏమున్నాయో దేవుడు నీకు చెప్తాడు. ఈ పిచ్చి దర్శనాలు కాదు. నువ్వు సినిమాకు పోయావు, నువ్వేదో అది చేసావు, నువ్వు అటు పరిగెత్తావు, ఇటు పరిగెత్తావు, నువ్వు చచ్చిపోతావు, నీకు ఆ రోగం, ఈ కాదు. అసలు దేవుడు మాట్లాడి నీ వేరుగుంటాయి. నీతో ఏం మాట్లాడేదో నలుగురితో దేవుడే అదే విషయం మాట్లాడతాడు. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను చేయగలను ఇది దేవుని ద్వారా. కృంగిపోయినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు తండ్రితో కుమారునితో ఎలా సహవాసమో కేవలం ఆత్మలోనే కాదు, సంఘములో తోటి వాళ్లతో కూడా సహవాసమే. ప్రపంచానికి అంత గొప్ప వెలుగు చూపించినటువంటి ఆ విలియం బూత్ శవం వెళతామంటే రాణిగారు వచ్చింది ఆ సమాధి కార్యక్రమానికి.